జనసేన శాసనసభ పక్ష సమావేశంలో పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పాత తరం రాజకీయాలు పోయాయని, కూర్చుని పవర్ ఎంజాయ్ చేద్దామంటే కుదరదని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ప్రజలు మనకు ఎంత మద్దతు ఇచ్చారో వారికి కోపం వస్తే అంతే బలంగా నిలదీయగలరు అని అన్నారు. జనసేన శాసనసభ పక్ష సమావేశంలో పార్టీ చీఫ్ ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా ప్రజలు మనకు ఏ విధంగా మద్దతు ఇచ్చారో అదేవిధంగా నిలదీసే హక్కు కూడా వారికి ఉంటుందన్నారు. 5 ఏళ్ల కాలాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది. ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయొద్దని హెచ్చరించారు. తాను ఎమ్మెల్యేలతో తరచూ సమావేశమవుతానన్నారు. మిత్రపక్షాలతో కలిసి వెళ్తూనే జనసేనకు గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. జనం మనల్ని నమ్మబట్టే ఈ స్థాయి విజయాన్ని మనకు చేకూర్చారు అని అన్నారు. జనసేనాని కక్ష సాధింపునకు ఇది సమయం కాదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. గతంలో అలా చేశారు కాబట్టి మనము అలాగే చేయాలని అనుకోవద్దన్నారు. కక్ష సాధింపును నేను ఎంకరేజ్ చేయనన్నారు. దేశంలో ఎవరికి లేని రికార్డు 100% స్ట్రైక్ రేటు మనకు వచ్చిందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలు తమపై ఎంత నమ్మకాన్ని ఎంత విశ్వాసాన్ని ఉంచారో అర్థం చేసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు.